ఈరోజు వినబడుతున్న కనిపిస్తున్న సినిమాలు, అందులో ఉన్న పాటలు మనిషిని తప్పుత్రోవ పట్టిస్తున్నాయి. అవి తప్పుత్రోవ పట్టిస్తే దానికోసం అడ్డవే, దానికోసం బోర్డులు పెట్టి నినాదాలు చెయ్యమే. కానీ సమాజంలో మంచిని నేర్పించే బైబిల్ చెప్పడానికి వస్తే మాత్రం వద్దు, రావద్దు. అది దెయ్యం అంటే. సమాజానికి పట్టింది దెయ్యం. దెయ్యం అంటే నీ కాళ్ళ ముందు శ్మశానాల్లో చెట్టుకి అలబడేది కాదురా ఒరే పిచ్చోడా. నిన్ను తప్పుత్రోవ పట్టించి ఆ పెహల్గాంలో ఉన్నారే, మతమనే పిచ్చి పట్టి తుపాకీలు చేత పట్టి కనిపించిన అమాయకులు వాళ్ళేం చేశారా? సందర్శకులు వాళ్ళు చూడడానికి వచ్చారా ప్రకృతిని. నీకేం పిచ్చి పట్టిందిరా? అమాయకులైన వాళ్ళు చంపేశావు. నీకేం పట్టింది? మతమనే పిచ్చి, మతమనే దయ్యం పూనింది వాడికి. ఈ దయ్యాన్ని ఎవడన్నా వదలగొట్టగలడా చెప్పండి? ఇలాంటివి పర్వాలేదు, కానీ మంచి చెప్పే బైబిల్ పట్టుకొని కరపత్రాలు పట్టుకొని వస్తే కొడుతున్నారు, తిడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారండి. ఈ సభ్య సమాజాన్ని ఏమనాలి? నిజమైన బైబిల్ నమ్మకుండా కట్టు కథల వైపు, కల్పన కథల వైపు తిరిగి ఇలాంటి అబద్ధాలని ఎంతకాలం నమ్ముతారు చెప్పండి? అబద్ధంలో నమ్మి చచ్చిపోతే నిజాన్ని తెలుసుకుని నరకానికి వెళ్ళిపోతారు తరువాత. వద్దు, నిజం, బైబిల్ నిజం, బైబిల్లో రాయబడిన మాటలు నిజం.